స్వామి, ఈ తాళిబొట్టుని ఎప్పటికైనా రాజే నా మెడలో కట్టాలి. రాజుకి ప్రతిరూపంగా నా గుండెల మీద ఎప్పుడూ ఈ తాళిబొట్టు ఉండాలి. ఊహించుకుంటుంటేనే ఇంత ఆనందంగా ఉంది. అది నిజమైతే ఇంకెంత ఆనందంగా ఉంటుందో నీకు తెలుసు స్వామి. వీలైనంత తొందరగా నా చుట్టూ ఉన్న సమస్యల్ని దూరం చేసి రాజుని నాకు దగ్గర చెయ్యి. అలా కుదరదంటే ఎలాగో అలా రాజుని దగ్గర చెయ్యి స్వామి. చాలా థ్యాంక్స్ అమ్మాయి గారు. నాకు థ్యాంక్స్ ఎందుకు రాజు? మీరు రాకుండా ఉండుంటే నా పరిస్థితి ఏంటో నాకే అర్థమయ్యేది కాదమ్మాయి గారు. ఒకవైపు బాలమణి గారు చనిపోతారనే భయం, రేణుకకి తాళి కడితే నేను ప్రేమించిన అమ్మాయికి దూరం అవుతానేమోననే బాధ. ఇలా ఎన్నో సంఘర్షణల మధ్య నలిగిపోతున్న సమయంలో మీరు కనిపించారు. నా ప్రాబ్లంని చాలా సింపుల్గా క్లియర్ చేసేశారు. రాజు ప్రేమించిన అమ్మాయి కోసం రేణుక మెడలో తాళి కట్టలేదు అంటే రాజు ప్రేమించిన అమ్మాయి నేనే కదా? అవును రాజు, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు? ఎలా ఉంటుంది? ఎక్కడుంటుంది? చెప్పు రాజు. ఇక్కడే ఉంది అమ్మాయి గారు. ఇక్కడ? అవునమ్మాయి గారు, నేను ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. నా మనసులో ఉంటుంది, నా మైండ్లో ఉంటుంది, నా ప్రతి ఆలోచనలోనూ ఉంటుంది. ఎవరు రాజు ఆ లక్కీ గర్ల్? మీరే అమ్మాయి గారు అని చెప్పు రాజు. ఆ మాట కోసమే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాను. చెప్తానమ్మాయి గారు. మీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను? కానీ ఇప్పుడు చెప్పలేను అమ్మాయి గారు. మీరు మంటల్లో చిక్కుకున్నప్పుడు నా గుండె పడిన బాధ అంతా ఇంతా కాదు. మీకు అలా జరిగినప్పటి నుంచి మిమ్మల్ని ఒంటరిగా వదిలి ఉండలేకపోతున్నాను. ఈ విషయం చెప్పాలని నైట్ నుంచి అనుకుంటున్నాను. రాజు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మాయి గారు, నా ప్రేమ గురించి, నేను ప్రేమించిన అమ్మాయి గురించి మీకు చెప్పే ముందు ఆ గౌతమ్ మ్యాటర్ క్లియర్ చేయాలి. వాడితో మీ పెళ్లి జరగకుండా ఆపాలి. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతావు రాజు. అంతా మీ అభిమానం, ఆ దేవుడి దయ అమ్మాయి గారు. గౌతమ్తో నా పెళ్లి జరగకుండా చేసినట్టే నీ పెళ్లి రేణుకతో జరగకుండా కూడా నువ్వే చెయ్యాలి రాజు. అప్పుడు మనిద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. అవునమ్మాయి గారు. నేను మనసులో అనుకున్న మాటలు కూడా రాజుకు వినిపిస్తున్నాయా? మీ విషయంలో మాత్రం ఏమైనా చేయగలను అమ్మాయి గారు. అప్పటి వరకు మీరు ఆ గౌతమ్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మాయి గారు. ఇంకో విషయం, ఇక్కడ జరిగింది ఇంట్లో ఎవరికీ చెప్పకండి. అలాగే రాజు. సరే, ఇంటికి వెళ్దాం పదండి అమ్మాయి గారు. చెప్పండి చిన్నమ్మగారు. అవునా? నేను ఇప్పుడే వస్తున్నాను. అమ్మాయి గారు, మందారం బిడ్డ కనిపించడం లేదంట. త్వరగా వెళ్దాం పదండి. ఏడోక మందారం, బిడ్డకేం కాదు. అసలు బిడ్డే కనిపించట్లేదు చిన్నమ్మగారు. ఏం కాదని ఎలా అనుకుంటాం? ఏమైందో ఏమో అని చాలా భయంగా ఉంది. వాడు కడుపులో పడ్డప్పటి నుంచి ప్రతి క్షణం కాపలా కాస్తూనే ఉన్నాను. ఆయన నా బిడ్డ కనిపించకుండా పోయాడు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో. రాజుకి ఫోన్ చేశాను మందారం, వస్తున్నాడంట. రాజు ఏదో ఒకటి చేస్తాడు, నువ్వు టెన్షన్ పడకు మందారం.
మందారం మందారం అమ్మాయి గారు, ఏడోకు మందారం ఏడోకు. రాజన్న, నా బిడ్డ కనిపించట్లేదు రాజన్న. అయినా ఇంతమంది ఉన్నారు, బిడ్డ కనిపించకపోవడం ఏంటి మందారం? ఇల్లంతా చూసారా పిన్ని? ఇల్లంతా చూశాను రూపా, బయట కూడా వెతికా, ఎక్కడా కనిపించలేదు. ఏంటి నన్ను చూస్తావేంటి రాజు? మందారానికి మందారం పెట్టికి ఏం జరిగినా నువ్వు నన్నే పాయింట్అవుట్ చేస్తున్నావేంటి? ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. మందారం అరిచి ఏడ్చే వరకు అసలు ఏమైందో కూడా నాకు తెలీదు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు దీపక్? నేనేదో క్యాజువల్గా చూశాను అంతే. మందారం, బిడ్డ ఎక్కడ మిస్ అయ్యాడు? బయట కూర్చుని అన్నం తినిపేస్తూ మంచినీళ్ళ కోసం లోపలికి వచ్చాను అన్నయ్య. బయటికి వెళ్లే లోపు బిడ్డ కనిపించలేదు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఎవరు కిడ్నాప్ చేశారో తెలిసిపోతుంది. నువ్వేం కంగారు పడకు మందారం, నేను ఇప్పుడే వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాను. ఇది ఖచ్చితంగా దీపక్ పని అయి ఉంటుంది. ముందే సీసీ కెమెరాలో కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. అలానే ఆధారాలు లేకుండా దీపక్ నానడానికి లేదు. ఇప్పుడు ఎలా? నా ఫోన్ చెక్ చేసినా కూడా దొరికిపోతాను. వెంటనే వాడి నంబర్లన్నీ డిలీట్ చేయాలి. దీపక్, నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. దీపక్ ఫోన్ ఎందుకు ఇవ్వాలి? ఇస్తేనే కదా తెలిసేది. ఈ విషయంలో దీపక్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఫోన్ ఇవ్వడానికి భయం ఎందుకు? ఇవ్వు దీపక్. హే, నా ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా రాజు, అన్నింటికీ దీపకే కారణం అన్నట్టు ప్రతి విషయంలో దీపక్ని అనుమానిస్తున్నావు. అయినా మందారం బిడ్డతో దీపక్కి ఏ అవసరం లేదు, రాదు. ఏడోకు మందారం. మందారం, బిడ్డ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. పెద్ద రాగానే మాట్లాడదాం. బావగారు ఇవాళ రాకపోవచ్చు రాజు, ఏదో పని మీద ఈయన బావగారు బెంగళూరు వెళ్లారు. రేపు వస్తామని నీకు చెప్పమన్నారు. అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా రాజు? సీసీ కెమెరాలో కూడా ప్రూఫ్ లేదు కాబట్టి పోలీసులు వచ్చినా ఏమీ చేయలేరు. అవసరం లేదు అమ్మాయి గారు. మందారం, నువ్వేం టెన్షన్ పడకు. ఉదయం కల్లా నీ బిడ్డ నీ దగ్గర ఉంటాడు. ఆ బాధ్యత నాది. అమ్మాయి గారు, మందారం పక్కనే ఉండి కొంచెం ధైర్యం చెప్పండి. వీడి వల్ల కాదు కదా, వీడు అబ్బొచ్చిన బిడ్డను తీసుకురాలేడు. ఏం కాదు మందారం, రాజు చెప్పాడుగా. రారా దీపక్. ఆ రాజుగాణ్ణి తక్కువ అంచనా వెయ్యొద్దు దీపక్. ఎందుకైనా మంచిది నీ జాగ్రత్తలో నువ్వుండు. డ్రగ్స్ విషయంలో మందారం దయ వల్ల బతికి బయటపడ్డావు. మళ్ళీ ఈ విషయంలో పట్టుబడితే అంతే సంగతులు. లేదు మమ్మీ, ఈసారి ఆ పొరపాట్లు జరగనివ్వను. అన్న ఫోన్ చేస్తున్నాడు రా, మాట్లాడు.
చెప్పనా? బాబు ఏం చేస్తున్నాడు రా? వాడికేంటన్నా, హాయిగా పడుకున్నాడు. వాడు ఏడవకుండా చూసుకోండి. వాడు ఏడ్చాడంటే ఎవరో ఒకళ్ళు చూస్తారు, అందరం దొరికిపోతాం. అంత లేదన్నా, ఇక్కడ జనాలు ఎవరు తిరగరు. ఊరికి దూరంగా ఉన్నాం. మీరేం టెన్షన్ పడకండి, మేము నిద్రపోతున్నాం. మీరు కూడా ఏం ఆలోచించకుండా నిద్రపోండి అన్నా. సరే, నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోండి. నేను వచ్చాక వాడిని ఏం చేద్దామనేది ఆలోచిద్దాం. అలాగే అన్నా. జాగ్రత్త. అన్న ఏమంటున్నాడు రా? బాబుని ఆడకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాడు రా. మమ్మీ, రేపటితో మందారం బిడ్డ ఫినిష్. ఏంటో, కిడ్నాప్ చేయించినోడు హాయిగా పడుకుంటున్నాడు, కిడ్నాప్ అయినోడు హాయిగా పడుకుంటున్నాడు. కిడ్నాప్ చేసిన వాళ్ళం మనం మాత్రం కాపలా కాయాలి. ఎవరికైనా దొరికిపోతే తందులు కూడా మనమే తినాలి. మనకు అవసరమేరా ఇది? రేయ్, మనకి ఈ పనులు తప్ప వేరేవి తెలివి కదరా, తప్పదు. పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. బిడ్డకి తండ్రి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది, బయట ఉంటే అతని ప్రాణానికే ప్రమాదం. సర్పదోషం ఉందయ్య గారు. ఆయన రాగానే సర్పదోష నివారణ పూజ చేస్తే సరిపోతుంది. రాజు, బిడ్డ తండ్రికి దూరంగా ఉంటే తండ్రి ప్రాణానికి ప్రమాదమని చెప్పించాం కదా, అదే సర్పదోషం ప్లాన్ ట్రై చేద్దామా? అవునమ్మాయి గారు, మీరెళ్ళా పావులు తీసుకురండి. ఇదిగో రాజు. ఏంటన్నా ఇదంతా? చూస్తూ ఉండు మందారం, ఈ పావుల దెబ్బకి నీ బిడ్డ ఎక్కడున్నా మార్నింగ్ కల్లా నీ బిడ్డ ఎక్కడ మిస్ అయ్యాడో అక్కడే ఉంటాడు. రాత్రంతా నా బిడ్డకి ఏ ప్రమాదం జరగదు కదా రాజన్న. నేను పక్కన లేకుంటే వాడు అస్సలు నిద్రపోడు. ఓలమ్మా, ఓలు 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 తల్లి, ఏడబాకమ్మా. ఇటీవరా, నేను ఆడుతాను. అర్జుడు 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 అర్జుడమ్మా. నేను చెప్పేది అర్థమైంది కదా మందారం, నువ్వు కంగారు పడకు. నీ బిడ్డని ఏమీ చేయరు. ఈ రాత్రి మాత్రం ఓపిక పట్టు, నేను చెప్పినట్టు చేయి. సరే రాజన్న. కూర్చో. అమ్మాయి గారు, మీరండి. స్వామి, నా బిడ్డని ఎలాగైనా నా దగ్గరికి చేర్చు స్వామి. నా బిడ్డ ప్రాణాల మీద నా భర్త ప్రాణాలు కూడా ఆధారపడి ఉన్నాయి. నా బిడ్డ తండ్రికి దూరంగా ఉంటే సర్పదోషమని పంతులు చెప్పారు. బిడ్డకి తండ్రి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది, బయట ఉంటే అతని ప్రాణానికే ప్రమాదం. సర్పదోషం ఉందయ్య గారు. ఇప్పుడు నా బిడ్డ తండ్రికి దూరం అయ్యాడు. ఇద్దరినీ పోగొట్టుకొని నేనెలా బ్రతకాలి స్వామి?
నా పసుపు కుంకాల కోసమైనా నా బిడ్డని నాకు దొరికేలా చెయ్యి స్వామి. అమ్మో, బిడ్డని కిడ్నాప్ చేసి నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. భగవంతుడా, ఆ బిడ్డని తీసుకొచ్చి అక్కడే పెట్టేస్తాను. అప్పటి వరకు నా రూమ్లోకి పావులు రాకుండా కాపాడు స్వామి. అమ్మాయి గారు, ఇంక మీరు వెళ్ళి పడుకోండి. నేను ఉదయాన్నే వస్తాను. అక్కడ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు. అలాగే రాజు. మందారాన్ని ధైర్యంగా ఉండమని చెప్పండి. రేపు తన బిడ్డ తన కళ్ళ ముందుంటాడు. సరే రాజు. ఆ బాలామణి ఎంత పనిచేసింది ముత్యాలు. నిజంగానే గుండెపోటు వచ్చిందనుకుని ఎంత కంగారు పడిపోయాం. చిచి, పెళ్లి చేయడానికి ఎంత దిగజారిపోతారనుకునేది. మోసం చేసి పెళ్లి చేస్తే పిల్లల బతుకులు ఏటైపోతాయోనని ఆ మాత్రం ఆలోచించలేదా బాలామణి? గుండెల్లో నొప్పి అంటే నమ్మకుండా ఎట్టా ఉంటామయ్యా. అయినా వాళ్ళట్ట చేస్తారని మనం కలగన్నావా ఏటి? వాళ్ళు ఇప్పుడే ఇలాగుంటే రేపు ఈయంకులుగా మనకేటి విలువిస్తారు? ఆ రాజు నేడు చూస్తారు. నువ్వెన్నన్నా చెప్పు ముచ్చాలు, వాళ్ళ మనసులన్నీ మోసాలతో నిండిపోయి ఉన్నాయి అంతే. ఏట్రయ్యా ఎంత ఆలస్యమైపోనది? ఏం లేదు నాన్న, చిన్న పనుండి లేట్ అయింది అంతే. సారీ రాజు, నిన్న అమ్మ అలా చేసి ఉండకూడదు. చేశారు కదమ్మా. మనుషులతో ఆడుకోవచ్చు కానీ మనోభావాలతో ఆడుకోకూడదు. అన్నా వదినే, బిడ్డ పెండ్లి గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. ముహూర్తాలు పెట్టుకున్నా కూడా పెండ్లెందుకు గాలేదని కాకు లెక్క పొడుస్తురు. రాజు ఏమో అమ్మాయి గారికి పెండ్లి అయ్యేదాకా చేసుకోనానబట్టే. గందుకే ఏం చెయ్యాలనో తెలియక గట్ల చేసిన. మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం అయితే కాదు. చేశారు కదమ్మా. నువ్వాగయ్యా. పెళ్లి చేయాలని మేము అనుకుంటున్నాం, కానీ మీరే వాయిదా వేశారు కాబట్టి ఊరుకున్నాం. అంతలో ఇలా చేసి మా మనసులు గాయపడేలా చేశారు. క్షమించమని అడుగుతున్నా కదా వదినే. మనలో మనకంత పెద్ద మాటలు ఎందుకులే గాని మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం వదిన. ముత్యాలు, నీ నాగమన్నాను కదయ్యా. అన్నా వదిన, రేపు మాట్లాడుకోవచ్చు. ఇప్పటికి చాలా ఆలస్యమై మీరేడు పడుకోండి. ఆయనకి నేను నచ్చ చెప్తాను. నువ్వు రారా నాయన, రా. ఇంకా ఏం చూస్తున్నావు? పా రా. ఉదయానికల్లా నా బిడ్డ నా దగ్గర ఉంటాడని రాజన్న చెప్పాడు. రాజన్న కూడా ఇంకా రాలేదు. నా బిడ్డ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, రాత్రి నిద్రపోయాడో లేదో. భగవంతుడా, నా బిడ్డకేమి కాకూడదు. నువ్వే కాపాడాలి స్వామి.
ఎక్కడికి వెళ్ళిపోయావు కన్నా? అమ్మగారు, అమ్మగారు, బాబు దొరికాడు.